నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ధర్మ సంకటం నాదొక ప్రశ్న. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మేధావులు, ముద్దండ పండితులు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు అందరికీ సూటి ప్రశ్న. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగింది అన్నది ఆనాడు ఆరోపణ. దాంట్లో ఎలాంటి కల్తీ లేదు అన్నది నిజానిజాలు వచ్చేటట్టు పరిస్థితి. సో దానికి సంబంధించి జ్యుడిషియరీ సిస్టమ్, ఎంక్వైరీ కమిషన్ ఇవన్నీ కోర్టు పరిధిలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ అంశాల మీద ఒక వ్యక్తి, ఒక జబర్దస్త్లో నటించేటటువంటి వ్యక్తి సినిమా రంగంలో ఉన్నటువంటి రోజా మీద ఎలా మాట్లాడాడు? తిరుమల లడ్డూలో రోజా కొవ్వు కలిసింది అని కిరా కార్పి మాట్లాడింది కదా. మరి దాన్ని స్వాగతిద్దామా? అది తప్పుడు సమాచారం కదా, భక్తుల మధ్య ద్వేషాన్ని రగిల్చేటటువంటి అంశం కదా. అది కదా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసినటువంటి వ్యాఖ్యానాలు. అది కదా ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు కానీ, ఆ మాట్లాడడానికి సహకరించినటువంటి సంస్థలు కానీ, వ్యక్తులను వాళ్ళ మీద కదా చర్యలు పట్టాల్సింది, కేసులు పెట్టాల్సింది. మరీ జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి కిరా కార్పి. మరి కిరా కార్పిని ఎందుకు వదిలేస్తున్నారు? కిరా కార్పి మీద కూడా పెట్టాలి కదా కేసులు. పెద్ద పెద్ద పార్టీలకు సంబంధించిన నాయకులే ఇలా జరిగింది. నేను గతంలో కూడా చెప్పా, తప్పు చేస్తున్నారు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశము, భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశము. ఒకవేళ ఈ అంశం మీద మనకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఒక కమిటీ వేసి నిజానిజాలన్నీ గ్రహించిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కానీ మాట్లాడుంటే ఇంత సమస్య రాదు. జరిగినటువంటి ఘటన అప్పటికప్పుడే స్పందించి ప్రెస్ మీట్ పెట్టడం, అవును ఇలా జరిగిపోయింది అని మనం స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు అందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్తున్నాను. ఆ రోజు మనం చేసింది తప్పుడు ప్రచారం అయితే మరి ఈరోజు జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించేది ఎవరు? మొత్తం మీద ఆ రోజు బలైంది ఎవరు? పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ దీక్ష తీసుకోవడం, మళ్ళీ అక్కడికి పోవడం, మీటింగ్లు పెట్టడం, లాస్ట్కి ఇప్పుడు ఏమైంది? ఎన్నో అవాంతర ఘటనలు జరుగుతున్న తిరుమలలో మరి ఇవి కనపడవా? అలాంటి కిరా కార్పిని ఏం చేయాలి? అతని మీద కదా కేసులు పెట్టాల్సింది. అతన్ని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సింది. థ్యాంక్ యూ.